తెలుగువారి ఆత్మీయ వారధి. తరలి రాదతనే వసంతం, తనదరికి రాని వనాల కోసం, గగనాల దాకా అలసాగకుంటే మేఘాల రాగం ఇలా చేరుకోదా. వసంతకాలం అనగానే మన గుర్తొచ్చేది పూతోట. అలా సరదాగా పాటల పూతోటలో విహరిస్తే ఎంత ఆహ్లాదంగా ఉంటుంది. మరి ఆ పూతోటలో పద్యాల సౌరభాలు గుబాళిస్తూ ఉంటే ఇంకెంత మనోరంజకంగా ఉంటుంది. భక్తయోగ పరన్యాసి వారణాసి హలో నమస్కారం వణకం. దినమన ఆన్లైన్ గ్లోబల్ రేడియో తెలుగు వారి ఆత్మీయ వారధి టోరీలో మీ ముందుకు వచ్చేసాను నేను, మీ ఆర్జే వింధ్యా విన్స్. ఒక విశిష్టమైన కార్యక్రమం పాటల పూతోటలో పద్యాల పరిమళాలు అన్న ఈ కొత్త కాన్సెప్ట్ తో మీ ముందుకు వచ్చేసాను. మరి ఈ షో మనకి సాంకేతిక సహకారం ఈ షోకి అందిస్తున్న వారు హైదరాబాద్ స్టూడియో నుండి వెంకట్ గారు అండ్ కోటి గారు. ఈ షో నేను మెల్బర్న్ నుంచి నిర్వహిస్తున్నాను. అలానే మనతో ఇద్దరు విశిష్ట అతిథులు ఉన్నారు. మొదటి వారికి అసలు పరిచయమే అవసరం లేదు. మన టోరీకి సుపరిచితులు, మనకి ప్రముఖ కవి, రాగావధాని, నటులు, ఆధ్యాత్మిక వక్త, అంతర్యామి కాలమిస్ట్, నంది అవార్డు గ్రహీత అనగానే మనకి ఆయన ఎవరో మనకి తెలుసు. ఆయనే మన టోరీలో పరిచయస్తులు, వ్యాఖ్యాత, టోరీకి వ్యాఖ్యాత అయిన పద్యంతో పదనిసలు అనే కార్యక్రమం నిర్వహిస్తూ మనల్ని అందరినీ పద్యాలతో అలరిస్తున్న శ్రీ చిమ్మపూడి శ్రీరామూర్తి గారు. అలానే అనేక పుస్తకాలు, కవితలు, నానీలపైన పుస్తకాలు కూడా రచించారు. వివిధ కార్యక్రమాలకి ముఖ్య అతిథిగా వెళ్తూ కార్యక్రమాలు నిర్వహిస్తూ చిన్నారులను సంగీత సాహిత్యాల పట్ల ప్రోత్సాహాన్ని అందిస్తూ అందరినీ అలా ఆ సాహిత్య ప్రపంచంలోకి ముందుకు నడిపిస్తూ, అలానే అనాథలకు, వికలాంగులకు, వయోవృద్ధులకు వారి స్వచ్ఛంద సంస్థ ద్వారా సేవలను కూడా అందజేస్తున్న మహనీయులు మన చిమ్మపూడి శ్రీరామూర్తి గారు. ఆయనకి వందనాలు తెలియజేసుకుంటూ స్వాగతం పలుకుతున్నాను కార్యక్రమంలోకి. నమస్తే గురువు గారు. నమస్కారం అండి. నమస్కారం అందరికీ. నమస్కారం. నమస్కారం అండి. ఇవాళ నేను మీతో కార్యక్రమం నిర్వహించడం నాకెంతో సంతోషంగా, ఆనందంగా, చాలా అదొక మంచి ఒక జ్ఞాపకం ఉండిపోయే ఒక క్షణం లాగా ఉంది. ధన్యవాదాలు. మరి అలానే మనతో ఇంకొక విశిష్ట అతిథి ఉన్నారు. ఆయన సంగీతం వారి గురువు గారైన కందాళి రంగాచార్యులు గారి వద్ద నేర్చుకున్నారు. మరియు వాళ్ళ తల్లి గారైన శ్రీమతి వంగిపురం వసుమతి గారి వద్ద నేర్చుకున్నారు. అలానే ఎన్నో కార్యక్రమాల్లో జీ సరగమప, తెలుగు వాయిస్ ఆఫ్ ఆస్ట్రేలియా, తెలుగు ఎన్ఆర్ఐ ఐడల్ వంటి కాంపిటీషన్స్ లో ఫైనలిస్ట్ గా ఉండి, అలానే తెలుగు వాయిస్ ఆఫ్ ఆస్ట్రేలియాలో విన్నర్ గా నిలిచి, అటు శాస్త్రీయ సంగీతం, ఇటు సినీ గీతాలు అన్ని అవలీలగా పాడగలిగే సమర్థులు. శృతిలయలు అన్న బ్యానర్ లో ఎన్నో సినీ గీత కార్యక్రమాలు నిర్వహించి పాడి ఇళయరాజా గారు, రెహమాన్ గారు, ఘంటసాల గారు వంటి సంగీత కళాకారులకి వారికి తమదైన కానుకగా గీతమాలికలు సమర్పించుకున్నారు. అలానే గిటార్ వాయించగలరు, మ్యూజిక్ కంపోజ్ చేయగలరు, సంగీతం స్వరపరచగలరు. ఆయన ఎవరో కాదు, సందీప్ చేతర్ మంగిపురం గారు. నమస్కారం అండి సందీప్ గారు. ఈ కార్యక్రమానికి మీకు స్వాగతం. అలానే టోరీకి కూడా స్వాగతం. నమస్కారం విజయ్ గారు. ముందు పెద్ద చిమ్మపూడి శ్రీరామూర్తి గారికి నమస్కారం. చాలా చాలా ఆనందం మీరు ఇవాళ షోలో. నమస్కారం అండి. నా వాయిస్ వినపడుతుందండి? వినిపిస్తుంది. టోరీ వింటూ ఉంటానండి. చాలా మంచి ప్లాట్ఫామ్. అంటే ఎన్ఆర్ఐస్ కి అయితే చాలా చెప్పక్కర్లేదు, మేము వింటూ ఉంటాం. గురువు గారి ప్రోగ్రామ్ కూడా వింటూ ఉంటాను. అలాంటిది వాళ్ళ నాకు మంచి ఆపర్చునిటీ. చాలా థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఇవాళ మంచిగా ఆనందంగా గడుపుదాం 2 గంటలు అనుకుంటున్నాం. రైట్. సందీప్ గారు ఐటీ రంగంలో పనిచేస్తూ సంగీత ప్రపంచంలో కూడా తన ఉనికిని చాటుకొని గాయత్రి మ్యూజిక్ అకాడమీ ద్వారా చిన్నారులకి సంగీత శిక్షణను కూడా ఇస్తున్నారు. మరి ఈ పాటల తోటలో పద్యాల పరిమళాలు అన్న ఈ వినూత్న కార్యక్రమంలో ఈ రోజు ఈ ఇద్దరు అతిథులు మనల్ని వివిధ రాగాల్లో, నేను ఎంపిక చేసుకున్న రాగాల్లో వారు పాటలతో పద్యాలతో మనల్ని అందరినీ అలరించబోతున్నారు. మరి మొదలు పెట్టేద్దామా గురువు గారు, అలానే సందీప్ గారు? ఓకే, మరైతే ముందుగా కళ్యాణి రాగం అనగానే ఆ అమ్మవారి ఆశీస్సులే గుర్తొస్తాయి. సో ముందుగా శుభప్రదంగా కళ్యాణి రాగంలో నేనైతే ఒక పాట వినాలనుకుంటున్నాను. మరి ఆ పాటని సందీప్ గారు పాడగలరా?
షూర్ అండి. మంచి రాగం ఎంపిక చేశారు. ఫస్ట్ కళ్యాణ రాగం భక్తి ప్రదమైన అదే మంచి రొమాంటిక్ సాంగ్స్ కూడా ఉన్నాయి మనకు మూవీస్ లో కానీ చాలా యూజ్ చేశారు. హిందుస్థానీలో దీన్ని యమన్ అనే రాగంలో మనకు చాలా ప్రాచుర్యం పొందింది. అయితే చాలా పాటలు ఉన్నాయి. నేను నా అబ్జర్వేషన్ ఏంటంటే సమహౌ 2000s నుంచి ఎక్కువ పాటలు రాలేదు అని చెప్పేసి నా అబ్జర్వేషన్. నేను రీసెర్చ్ చేసిన దాంట్లో అది ఎందుకో తెలియదు. బట్ హిందీలో కూడా చాలా మంచి మంచి పాటలు ఉన్నాయి. జబదీప్ జలేయానా, ఇంకా రీసెంట్లీ లాల్ ఇష్క్ అని చెప్పేసి మంచి మంచి పాటలు వచ్చాయి. మీరు అన్నట్టుగా ఫస్ట్ నేను ఒక శ్యామశాస్త్రి గారి రచన చిన్న ప్రేయర్ సాంగ్ లా పాడి దాని తర్వాత చిత్ర ఫిల్మీ సినీ సాంగ్స్కి వెళ్ళిపోదాము. హిమాద్రి సుతే పాహి మా వరదే పరదేవతే హిమాద్రి సుతే పాహి మా వరదే పరదేవతే హిమాద్రి సుతే పాహి మా సుమేరు మధ్య వాసిని అంబ సుమేరు మధ్య వాసిని శ్రీకామాక్షి హిమాద్రి సుతే పాహి మా వరదే పరదేవతే. సినీ గీతానికి వెళ్ళిపోతే పునర్జన్మ అనే చిత్రంలో టి చలపతిరావు గారి సంగీతం, శ్రీశ్రీ గారి రచన, ఘంటసాల గారు పాడిన పాట నాకు చాలా ఇష్టమైన పాట అది. ఓ సజీవ శిల్ప సుందరీ జీవన రాగమంజరీ ఎవరివో 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 నీవెవరివో ఎవరివో ఎవరివో నా భావనలో నా సాధనలో నా భావనలో నా సాధనలో నాట్యము చేసే రాణివో ఎవరివో నీవెవరివో దివినే వదలి భువికే దించిన తేనెల వెన్నెల సోనవో దివినే వదలి భువికే దించిన తేనెల వెన్నెల సోనవో కవితా వేషమే కలలై అలలై కురిసిన పూల వానవో ఎవరివో నీవెవరివో ఎవరివో ఎవరివో. చాలా అద్భుతంగా ఉందండి. గురుగారు విన్నారా? పెళ్ళ ఇన్నేళ్ళు అయ్యాక ఎవరివో నీవెవరివో అని అడుగుతున్నారు. ఓకే, రైట్, చాలా చక్కగా పాడారు. థ్యాంక్ యూ అండి. ఇంకా చాలా పాటలే ఉండే ఉంటాయి కళ్యాణి రాగం అంటే అప్పట్లో. ఇప్పుడు కొంచెం తక్కువ అయ్యాయి అంటున్నారు కదా, ఏమన్నా ఒకటి రెండు పాటలు అలా మాకు ఒక్కసారి అలా గుర్తు చేయగలరా? జస్ట్ నాకు హిందీలో అయితే చాలా చాలా ఉన్నాయి పాటలు యాక్చువల్లీ. జబ్ దీప్ జలే ఆనా జబ్ శామ్ ఢలే ఆనా संकेत मिलन का भूल न जाना मेरा प्यार न बिसराना जब दीप जले आना जब शाम ढले आना. బ్యూటిఫుల్ అండి, చాలా బాగుంది, బ్యూటిఫుల్ సాంగ్. రైట్, మరి అయితే పాట అయితే విన్నాము.
నాకెందుకు కళ్యాణి రాగంలో పద్యాలు కూడా అంతే అమోఘంగా ఉంటాయి అనిపిస్తుంది. మరి గురువు గారు మీ నోటి వెంట ఒక పద్యం వినాలని ఉంది. ఎందుకంటే పద్యం అనగానే మాకు గుర్తొచ్చేది తెలుగు వన్ రేడియోలో మీరే. ఒక్క పద్యం మీ నోటి వెంట వినాలని ఉంది, ఇదే రాగంలో, కళ్యాణి రాగంలో. శ్రీమద్ భాగవతంలో పోతన గారు సరస్వతీదేవిని ప్రార్థిస్తూ పద్యం రాసినటువంటి ఇది. ఆ పద్యాన్ని వినిపిస్తాను. శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికాసార తుషార ఫేన రజతాచరకాశ ఫణీశ కుంద మందార సుధాపయోధి చిత తామర సామర వాసిని శుభాకారతనొప్పు ఎన్ను మర్యానకమిన్నడు గల్గు భరతి అద్భుతమండి, చాలా బాగుంది. గురుగారు, మీరు రాగావధానం కూడా చేశారు అని విన్నాము. ఇప్పుడు రాగావధానం అనే ప్రక్రియ గురించి మీ నోటి వెంట ఒక 2 వాక్యాలు తెలుసుకోవాలని ఉంది. పుచ్చుకులు ఉంటారండి. పుచ్చుకులు కూడా 6-8 మంది అట్లా ఉండొచ్చు. ఆ పుచ్చుకుల మధ్యలో ఏమిటో పక్కన సమన్వయకర్త ఉంటారు. వారికి కొన్ని రాగాలు లిస్ట్ ఇస్తాను, ఒక 40-50 రాగాలు లిస్ట్ ఇస్తాను. వారు వాళ్ళకి పంచుతారు మాట రాగాలు, 4-5 రాగాలు వాళ్ళకి పంచుతారు. వారి ఇష్టం వచ్చినటువంటి కీర్తన మామూలుగా రికార్డు కానీ ఏదైనా అందరూ వినేటువంటి చెవులో ఏదైతే ఉంటుందో ఆ పాటను వారు పాడి పల్లవి చరణం పాడి దాన్ని ఫలానా రాగంలో పాడండి అని నన్ను అడిగితే అదే రాగంలో వారు కోరిన రాగంలో నేను ఆలాపన చేసి ఆ పాట వారు కోరిన రాగంలో నేను వినిపించాలన్నమాట. అది ముఖ్యంగా ప్రధానంగా రాగం. చాలా బాగుందండి, నిజంగా అది కష్టమైన ప్రక్రియనే. ఎందుకంటే అన్ని రాగాలు తెలిసి ఉండాలి, అన్ని రాగాల నుంచి ఒకదాని నుంచి ఒకదానికి అవలీలగా అలా వెళ్ళగలగాలి. సో మనం కూడా అలానే కళ్యాణి రాగం నుంచి ఇంకో రాగానికి వెళ్తున్నాము. అయితే సందీప్ గారు, చక్రవాకం ఈ రాగం గురించి మీరు వినే ఉంటారు. అంటే ఇది నేను ఎంపిక చేసుకున్న రాగాలు కాబట్టి ఈ రాగం నుంచి ఏదైనా ఒక పాట వినాలని అనుకుంటున్నాము. అయితే ఒక చిన్న రిక్వెస్ట్, చక్రవాకంలో మీరు మొదటి పల్లవి పాడండి, తర్వాత నేను చెప్తాను. దానికి ఒక చిన్న వేరియేషన్ ఇద్దాం అనుకుంటున్నాను. ఏదన్నా మా కోసం ఒక పాట పల్లవి వినిపించగల చక్రవాకంలో? చక్రవాకం అనేది చాలా చాలా బ్యూటిఫుల్ ఒక రాగం, నాకు చాలా ఇష్టమైన రాగం. హిందుస్థాన్ లో కూడా అహీర్ భైరవ్ అని చెప్పేసి హమ్ దిల్ దే ఎడ్యుకేషన్ అనే సినిమాలో ఒక హిందీ సాంగ్ ఒకటి ఉంది. చిన్న గివ్ శాంపుల్, బట్ నేను ఒక వేరే సదాశివబ్రహ్మం గారి రచన పాడతాను. సజన ఆయోరీ, అది హందల్ చాలా బ్యూటిఫుల్ కంపోజిషన్. ఇప్పుడు నేను పాడాలనుకుంది అది మీరు అన్నట్టుగా గురుగారు కూడా జాయిన్ తో బాగుంటుంది. ఇది పిబరి రామారావు. ఇది రిషభం చాలా డిఫరెంట్ గా ఉంది కదా, అంటే అవరోహణలో. రైట్, పాడండి. రసని పిబరే రామరసం, పిబరే రామరసం, రసని పిబరే రామరసం, జనన మరణ శోక విదూరం, సకల శాస్త్ర నిగమాగమసారం, జనన మరణ భయ శోక విదూరం, సకల శాస్త్ర నిగమాగమసారం, పిబరే రామరసం, రసని రామరసం.
చాలా బాగుందండి. అయితే ఇందులో ఇంకో చరణం వచ్చేసి నాకు గురువు గారి వెంట అంటే ఆయన గళంలో వినాలని ఉంది. ఎందుకంటే పద్యం విన్నాము, ఒకసారి పాట కూడా గురువు గారి గళంలో వింటే బాగుంటుంది అని అనిపిస్తుంది. గురుగారు దీని 2వ చరణం మీరు పాడగలరా? సరే అండి, అలాగే. శుద్ధ పరమహంస ఆశ్రమ గీతం, శుద్ధ పరమహంస ఆశ్రమ గీతం, సుఖ శౌనక కౌశిక పితమేదం, సుఖ శౌనక కౌశిక ముఖ పీతం, పిబరే రామరసం రసనే పిబరే రామరసం పిబరే రామరసం. చాలా బాగుంది గురుగారు, చాలా అద్భుతంగా ఉంది. మీరు అటు పాటలు ఇటు పద్యాలు అన్ని అవలీలగా పాడేయగలరు అనమాట. రైట్. మరి అయితే ఇదే ఆ పాటలో పద్యం ఏమన్నా ఉందంటారా? అంటే చక్రవాకంలో ఈ రాగాన్ని పోలిన పద్యం కానీ, ఈ రాగంలో ఏదన్నా పద్యం కానీ? చక్రవాకంలో పద్యం పాడాలంటారా? ఓకే ఓకే. ఆత్మశుద్ధి లేని ఆచారమదేల, భాండ శుద్ధి లేని పాకమేలా, చిత్తశుద్ధి లేని శివ పూజ వేళరా, చిత్తశుద్ధి లేని శివ పూజ వేళరా, విశ్వదాభిరామ వినురవేమా. బాగుందండి, చాలా బాగుంది. వేమన పద్యము అంత అవలీలగా అర్థమైపోయే మన వాడుక భాషలో ఉన్నట్టుగా ఎంత బాగుంటాయి అర్థవంతంగా. అయితే గురుగారు ఒక చిన్న ప్రశ్న ఉంది నాది ఇక్కడ. ఇప్పుడు పద్యం పాడడానికి ఏమైనా నియమాలు ఉంటాయి? అంటే ఇప్పుడు మన ఛందస్సు అవి కాకుండా ఈ రాగం పరంగా ఈ రాగంలో పాడొచ్చు, ఈ రాగంలో అంటే అలా ఏమన్నా ఉంటాయా? పాడకూడదు రాగా నియమాలంటే పద్యం యొక్క భావాన్ని అనుసరించి, భావాన్ని దృష్టిలో పెట్టుకుని రాగాన్ని దాన్ని మనం పెట్టాలండి, కంపోజ్ చేయాలి. అంతేగాని ప్రతిదాన్ని కూడా ఇప్పుడు విచారకరమైన దానికి శ్రీరాగం పెట్టడము లేకపోతే మోహన్ రాగం పెట్టడము అట్లా పెట్టి బాగుండదు అనమాట. పద్యం యొక్క భావాన్ని దృష్టిలో పెట్టుకుని మనం రాగాన్ని కంపోజ్ చేసుకోవాలి. అది చాలా ముఖ్యం. లేకపోతే ఆంధ్ర సానుభూతి పొందలేము మనం. తప్పనిసరిగా పద్యం యొక్క భావాన్ని దృష్టిలో పెట్టుకోవాలి, అర్థం చేసుకోవాలి. పద్యాన్ని అర్థం చేసుకుని మరి ఆ రాగంలో పాడాలి. ఈ పద్యాన్ని 50 రాగాల్లో పాడమంటే నేను పాడతా, కానీ కానీ భావం జనానికి బాగా పట్టాలి. అలా పట్టేటువంటి రాగాన్ని మనం చూసుకొని ఎంపిక చేసుకొని చేయాలన్నమాట. తెలిసిన ఇంకోటి ఏంటంటే ప్రతి రాగానికి ఒక న్యాచురల్ ఒక మూడ్ ఉంటుంది. అది ఏ ఎమోషన్ ని మనం జనరలీ ఏది వస్తుందండి. ఇప్పుడు కొన్ని మార్నింగ్ కూడా పాడడానికి వీలుగా ఉంటుంది, కొన్ని బాధాకరంగా మెలంకోలీ మ్యూజిక్ లాగా ఉంటుంది, కొన్ని చాలా ఆనందంగా ఉంటాయి. కానీ ఆనందం తీసుకెళ్లి మనం బాధ తిరిగే సాంగ్స్ కొంచెం ఎక్స్పెరిమెంట్ చేశారు. కానీ చాలా బాగా చెప్పారు గురుగారు. అండ్ గురుగారు ఆ పద్యాలు పాడే రీతి మాత్రం అమోఘం. నిజంగా ఎంత చేసినా అలాంటి పద్యాలు అంత అవలీలగా అన్ని రాగాల్లో అలా రాగవధానం చేస్తూ పాడడం అనేది. అయితే ఇప్పుడు మీరు అన్నారు కదా, మీరు ఒక ఆనందకరమైన రాగం తీసుకుంటే హిందోళం ఒక ఆనందకరమైన రాగం అని చెప్పచ్చా? హిందోళము కొంచెం రొమాంటిక్ జోనర్ కొన్ని అలా కూడా ఉంటుంది. అది ఆనందం అపోజ్ చేసే రాగం అయితే కాదు. ఇట్స్ నాట్ లైక్ అంటే హిందోళము చాలా మందికి ఇష్టమైన రాగము, అందుకే ఈ రాగంలో ఒక పాట వినాలి అనుకున్నాను ఇప్పుడు. డెఫినెట్లీ అది మోర్ రొమాంటిక్, అలా ఇది కూడా ఎమోషన్ ఉంటుంది. ఓకే. అలానే హిందోళ రాగానికి ఇంకో పేరు కూడా ఉంది అని విన్నాను. మాల్కోస్ అంటారు. అచ్చా, హిందుస్థానీలో. ఓకే, మరి హిందుస్థానీలో మాల్కోస్ అని కూడా అంటారండి. ఓకే, మరి అలానే హిందోళంలో ఒక పాట వినిపిస్తారా మరి అయితే సందీప్ గారు? సరే, అయితే నేను మాల్కోన్స్ అన్నాను కాబట్టి నేను పనిచేసిన హిందీ సాంగ్ పాడుతాను ఇప్పుడు. చాలా చాలా ఉన్నాయి. అయితే ఇది నవరంగ్ చిత్రంలో ఆశా భోన్స్లే గారు అండ్ మహేంద్ర కపూర్ గారు పాడిన పాట.
చిదల్కర్ రామచంద్ర గారు కంపోజిషన్, భరత్ వ్యాస్ గారి లిరిక్స్. आधा है चंद्रमा रात आधी, रह न जाए तेरी मेरी बात आधी, मुलाकात आधी. आधा है चंद्रमा रात आधी, पिया आधी है प्यार की भाषा, आधी रहने दो मन की अभिलाषा. पिया आदि है प्यार की भाषा, आधी रहने दो मन की अभिलाषा. आधे चल के नयन आधे झल के नयन, आधी पलकों में भी है बरसात आधी. आधा है चंद्रमा रात आधी, रह न जाए तेरी मेरी बात आधी, मुलाकात आधी. है चंद्रमा. ఎంత బ్యూటిఫుల్ సాంగ్ ఇదైతే. అంటే ఎప్పటికీ అలా గుర్తుండిపోయే సాంగ్ అనుకుంటే, ఎన్ని ఇయర్స్ అయినా కూడా ఇంకా కూడా మనం వింటూనే ఉంటాము ఈ పాటని. అది చాలా అద్భుతమైన సాంగ్. అయితే మనం ఒక పద్యం కూడా అడిగేద్దాం ఇదిరాగంలో. కాదంటే మనతో మాట్లాడడానికి ఒక ఆత్మీయులు ఉన్నారు. గురువు గారు, మీరు అనుమతిస్తే పద్యం వినే ముందర ఆత్మీయులతో మాట్లాడేద్దామా? అలాగేనండి. నమస్తే అండి రమేష్ గారు. హాయ్ వింధ్య, బాగున్నారా అండి? నమస్తే. బాగున్నాను. మీ వారిని పరిచయం చేయరా? మా వారిన అదిగో ఉన్నారు లైన్ లో, సందీప్ చేతన్ మంగీపురం గారు. నమస్కారం గారు. నమస్కారం. చిన్నపూడి గారికి కూడా నమస్కారం. నమస్కారం అండి. ఎలా ఉన్నారు అందరూ? వింధ్య, సంజీవ్ గారు, చిన్నపూడి గారు. బాగున్నామండి. నమస్కారం అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు రమేష్ గారు? నేను బెహ్రాన్ అండి. బహ్రెయిన్. ఓకే. గల్ఫ్ కంట్రీ. అయితే ఈ చంద్రమా మీరు హిందీ సాంగ్ పాడారు కదా, అవునండి. ఆ పాట వచ్చి ఒక 50-60 అయిందా అండి? అవును అవును. ఎందుకంటే బాల్యం నుంచి వింటున్నాను నేను. అయితే ఇప్పుడు వింధ్య అంటే మీకు కోపం వస్తుంది. మా వింధ్య గారు పరిచయం చేశారు. అంటే మీరు ఏ గురువు గారి దగ్గర సంగీతం నేర్చుకున్నారు, అట్లాగే మీరు గిటార్ వాయించడం కూడా నేర్చుకున్నారని చెప్పారు. అంటే ఒక గానంలో కాకుండా సంగీత వాయిద్యంలో కూడా మీరు దిట్ట అని చెప్తే ఆశ్చర్యం వేసింది. అదొక రకంగా మల్టిపుల్ టాలెంట్ అంటుంటాం కదా మనం, అలాంటిది మీలో ఉందని గ్రహించాను. చాలా గ్రేట్ సార్, మీరు హ్యాపీ. అయితే ఇప్పుడు మీరు టీవీలో ఏమైనా ప్రోగ్రామ్ చేశారండి? దీంట్లో పాల్గొన్నారా? టీవీలో చేయలేదండి. అంటే మనం ఇక్కడ మై వాయిస్ అని చెప్పేసి ఆస్ట్రేలియాలో జరిగింది. నేను అంటే ఆస్ట్రేలియా మూవీ ఒక 10 ఏళ్ల ముందు ఆస్ట్రేలియా మూవీ అయిపోయాము. సో ఇక్కడ లోకలీ జరిగాయి మై వాయిస్ అని చెప్పేసి. అది ఇంటర్నేషనల్ లెవెల్లో మనకు తమన్ గారు ప్రైజ్ ఇవ్వడం జరిగింది. అప్పుడు దాంట్లో ఫైనలిస్ట్ వరకు వెళ్ళాను. ఓకే ఓకే. అయితే ఇందాక మీరు పాట పాడినప్పుడు ఇది ఎవరు నీవు అని పాడుతుంటే పక్కన పెట్టుకొని మీ మేడం ని పక్కన పెట్టుకొని అదేం పాట సార్ మీరు పాడడం నాకు నచ్చలా. చాలా బాగుంది సార్, అద్భుతంగా ఉంది. అయితే ఈ రోజు మీతో మాట్లాడడం చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే వింధ్య గారు అయితే మాకు సుపరిచితురాలే కాబట్టి మీతో మాట్లాడడం మాత్రం చాలా హ్యాపీగా ఉంది. అయితే నాకు ఒక చిన్న సందేహం సార్ సందీప్ గారు. అంటే స్వతహాగా నా దేహం నుండి సందేహాలే. అయితే ఈ కళ్యాణి రాగానికి మోహన రాగానికి వ్యత్యాసం ఏంటి? ఆ తేడా అంటే ఏ రకంగా తెలుసుకోవచ్చు? కళ్యాణి రాగం అనేది సంపూర్ణ రాగం అంటారండి. అంటే ఒక జనరలీ దాని టెక్నికల్ చూస్తే నిరిగమదని సరిగమాపదని సాని లవమగరి సా నిరిగమదని సా నీ
సరిగమా గరి అలాంటి కొన్ని ఉంటాయి, మధ్యమము నిషాదం అని చెప్పి రెండు ఉంటాయి. మోహన్ రాగం మనకు పాడుతున్నప్పుడు ఈ కళ్యాణి రాగానికి మోహన రాగానికి మనం ఇప్పుడు ఏ పాటలో డిఫరెంట్ చూడొచ్చండి. ఒక చిన్న లైన్ అంటే ఒక పల్లవి, పూర్తి పల్లవి కాకుండా ఒక లైన్ పాట వినిపించగలరా ప్లీజ్? ఓకే, మోహన్ రాగంలో ఇప్పుడు పాడదాము. అన్లెస్ వింధ్య గారికి ఆల్రెడీ ఒక లైన్ పెట్టుకొని ఉంటే ఓకే. ఇప్పుడు మోహన్ రాగం సింపుల్ సార్, మంచి ఊపున గూవా గోరింకతో ఆడిందిలే బొమ్మల ఆట, అది మోహన్ రాగం కింద వస్తుంది. అంటే ఒక మంచి హ్యాపీ ఆనందంగా ఉంటుంది అది. దాంట్లో అట్లానే చేశారు ఎక్కువ. మనకు ఇప్పుడు ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వము, అది ఒకటి అట్లా. ఇవి మోహన్ రాగం కింద వస్తుంది. మనం ఇప్పుడు ఏంటి కళ్యాణి రాగంలో చూస్తే చెప్పాం కదా, జబదీప్ జలేనా ఇట్లాంటి ఒక డిఫరెంట్ ఎమోషన్స్ ఉంటుంది. యమునా 35 అనేది మనము కళ్యాణి కింద తీసుకొచ్చా అండి. యమునా 35 అది నాట్ కంప్లీట్లీ కళ్యాణి. ఐ థింక్ అది ఇఫ్ ఐ నాట్ రాంగ్ యమన్ కళ్యాణ్ కింద వస్తుంది అనుకుంటున్నా. ఓకే రైట్. ఓకే థ్యాంక్ యూ అండి రమేష్ గారు. చెప్పండి. హలో. అయితే ఈ మోహన రాగంలో ఏ గేమ్ వచ్చినా కూడా కొంత మనసుకు ఆహ్లాదాన్ని కలిగించే విధంగా ఉంటుందంటారు. తర్వాత ఆన్సర్ చేయమంటాను ఆయనని. రైట్, మరి పద్యం అయితే వినేద్దాం. ఈలోగా సందీప్ గారి కాల్ డ్రాప్ అయింది. సందీప్ గారు జాయిన్ అయ్యేలోగా మనము చిమ్మపూడి శ్రీరామూర్తి గారి గళంలో మనం హిందోళంలో పాట విన్నాం ఇందాక సందీప్ గారు పాడగా. సో గురువు గారి గళంలో మనం పద్యం అయితే విందాము ఒకసారి. పద్యం పాడుతుంది. హిందోళంలో పద్యం. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క సహాయం కోరడానికి అర్జునుడు ద్వారకకు వస్తాడు. అక్కడ కృష్ణుడు పడుకున్నట్టుగా నిద్రపోతున్నట్టుగా నటిస్తూ ఉంటాడు. ఆ సందర్భంలో అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మను వర్ణిస్తూ చెప్పిన పద్యం ఇది. అరవిందాక్షుడు శేషశాయి జగదేకారాధ్యుడు అంబోధిజావరుడాత్తావనుడు అంగజాంగజుడు శ్రీవత్సాంకుడేమో నిరంతర నిర్నిద్యుడు నిగ్గరందరి పవల్ పచ్చీషం పక్కన అక్కురునాథున్నదే కూరుచుండే తలుకుంగు కంగ పీఠమునం. అద్భుతంగా ఉంది గురుగారు, చాలా బాగుంది. అంటే ఆయనని వర్ణిస్తున్న కవిత ఇంకా అంటే ఆ రాగంలో వింటే ఇంకా ఆనందం కలిగింది. అసలు నేను అనుకోలేదు భక్తిపరమైన పద్యాలు పాటలు కూడా ఇలా హిందోళంలో పాడొచ్చని, అందుకని ఇంకా ఆనందం కలిగింది. చాలా బాగుందండి గురుగారు. అసలు హిందోళ రాగం అంటే అందరికి రొమాంటిక్ అన్నట్టే తెలుసు, కానీ అంటే శంకరాభరణం చిత్రం చూస్తే మీకు ఆ సీన్ గుర్తుండొచ్చు. పెళ్లి చూపుల సీన్ లో సామజవర్గంలో పాడినప్పుడు ఋషభం ఎలా వస్తుందని చెప్పేసి ఒక సీన్ ఉంటుంది. అది హిందోళంలో శుద్ధ హిందోళంలో. కానీ భక్తి పాట వినడం అనేది చాలా బాగుంది నిజంగా. అంటే భక్తి పద్యం, భక్తి రసమైన పద్యం. రైట్ గురుగారు, ధన్యవాదాలండి. మరి ఇందాక ఆయన అడిగినట్టుగా మోహనం, ఆ మోహనం గురించి, మోహనంలో కూడా ఒక పాట వింటే బాగుండు అనిపిస్తుంది. అయితే ఇందాక ఒక మెసేజ్ వచ్చిందండి గురుగారు, ఆ మోహనంలోకి వెళ్ళిపోయే ముందర సందీప్ గారు. ఐ థింక్ మీరు ఒక పాట పాడినప్పుడు అది లగాన్ మూవీలో మధువన్ మేజకన్య పాటలాగా ఉంది అని అన్నారు ఖ్వాజా గారు. ఐ థింక్ మీరు చక్రవాకం పాడినప్పుడేమో, లేదు ఐ థింక్ ఇది పాడినప్పుడు ఆదాయ చంద్రమ పాడినప్పుడు, మాల్కోన్స్ పాడినప్పుడే. సో ఒక కాలర్ మనకి మెసేజ్ చేశారు ఖాజా గారు గుంటూరు నుంచి, లగాన్ మూవీలో మధువన్ని అన్న పాట లాగా ఉంది అని అంటున్నారు.
అది ఆ సాంగ్ అండి. అలా అంటున్నారు. కాదండి, అది ఐ డోంట్, ఇట్స్ నాట్ హిందీలో అంత కాదు. जो कन्हैया किसी गोपी से मिले राधा कैसे न जले सागम పమగసా పమగసా, అది డెఫినెట్లీ ఇది కాదు. సగమ పమగసా. అది ఒకసారి ఇంకోటి ఏంటంటే ఐ థింక్ దిస్ మేబీ ట్రాన్స్పోజ్ ఉంది, ఒకటి క్లోజ్ రిలేషన్ ఉండొచ్చు. ఓకే, రైట్ రైట్. ఓకే, మరైతే మనము మోహనంలోకి వెళ్ళిపోదాము. ఇందాక ఆయన గుర్తు చేశారు కాబట్టి మోహనంలో ఒక పాట, మంచి పాట వినాలని ఉంది. అయితే ఈసారి కూడా మళ్ళీ మీరు పల్లవి పాడండి, చరణం గురువు గారిని అడుగుతాను ఈసారి. సో రైట్, సందీప్ గారు మరి జయదేవిని అష్టపది చాలా ఫేమస్ అండి. అంటే వేరే సాంగ్స్ కూడా మీకు చెప్పాను, అది మన మోహన్ రాగంలో, కానీ ఇది కొంచెం క్లాసికల్ ఇది చేస్తాను, పాడతాను. చందన చర్చిత నీల కళేబర పీతవసన వనమాలి, చందన చర్చిత నీల కళేబర పీతవసన వనమాలి, కేళి చరన్మణి కుండల మండిత గండయుగ స్మితశాలి, హరిహ ముగ్ధవధూని కరే విలాసిని విలసతి కేళి పరే, కాపి విలాస విలోల విలోచన ఖేళన జనిత మనోజం, జాయతి ముగ్ధవధూరధికం మధుసూదన వదన సరోజం, చందన చర్చిత నీల కళేభర పీతవసన వనమాలి. భలే అద్భుతమైన పాట అండి. అసలు అంటే కృష్ణుడి కోసమే ఆ రాగం పుట్టిందా అన్నట్టు అనిపించింది వింటుంటే. మోహనం ఆ పేరులోనే ఉంది ఆయన, మోహనాంగుడు. మరి గురుగారు రెండో చరణాన్ని నాకు ఇష్టమైన రాగంలో అడగబోతున్నాను. రెండో చరణాన్ని కన్నడ రాగంలో వినిపించగలరా? దృశ్యతి కామపి సుందతి కామపి రమయతి కామపి రామో, దృశ్యతి కామపి సుందతి కామపి రమయతి కామపి రామో, పశ్యతి సస్మిత చారుతరో అపరావనుగచ్చతి వామో, పశ్యతి సస్మిత చారుతరో అపరామనుగచ్చతి వామో, చందన చర్చిత నీల కళేబర పీతవసన వనమాలి, ఆ అద్భుతం అండి. ఆయనని పిలుస్తున్నట్టుగా ఉంది. అసలు ఒక ఆర్ద్రత ఉంటుంది కన్నడ రాగంలో, అందుకని నాకు అంత ఇష్టము. నిజంగా ఆయనని రమ్మని పిలుస్తున్నట్టుగా అనిపించింది. అద్భుతం అండి. మరి మా కోసం ఒక పద్యం కూడా ఈ రాగంలో వినిపించగలరా? పద్యంతో ఎవరిని పిలవబోతున్నారు? హిందోళంలో పద్యము మోహనం కదండి. ఇప్పుడు మనం మోహనం కానీ కన్నడ కానీ, మోహన కానీ కన్నడ కానీ మీ ఇష్టం, ఎలా అయినా ఓకే. దాసరి కృష్ణమాచార్య గారు భరతమాతను కీర్తిస్తూ
చెప్పినటువంటి పద్యం, జైల్లో ఉండి గోడ మీద రాసినటువంటి పద్యం, చాలా చక్కని పద్యం. జెండా ఒక్కటే మూడు వన్నెలది, దేశం ఒక్కటే భరతఖండ సేతు హిమాచలోద్వర కవిఖండములో రవీంద్రుడొక్కండే కవీంద్రుడు. భరతఖండ సేతు హిమాచలోద్వర కవిఖండములో రవీంద్రుడొక్కండే కవీంద్రుడు. ఊర్జిత జగద్యుద్ధాలతో శాంతి కోదండోద్యుండు గాంధీ ఒకడే, గాంధీ ఒకడే తల్లి మహాభారతి. అద్భుతం గురుగారు. అసలు ఆ కళాప్రపూర్ణ గారు అంటే ఆయనకి అభివృద్ధి కథ కళాప్రపూర్ణ దాశరథి కృష్ణమాచార్యుల గారి కవితతో ఒక పరిపూర్ణత తీసుకొచ్చేసారు మీరు ఈ కార్యక్రమానికి. అద్భుతం. చాలా అంటే పాటలో ఎత్తైతే మీరు దాన్ని చంద్ర చరిత్రని కానడ లాగా పాడి మళ్ళీ మోహన్ లో రాగావధానం చూపించారు. ఒక పద్యం పాడి చాలా బాగుందండి. రాగావధానంలో మీరు ఎంత అవలీలగా ఒక రాగం నుంచి ఇంకో రాగానికి వెళ్ళగలరని చూపించేశారు గురువు గారు. నిజంగా అద్భుతం, చాలా బాగుంది. ధన్యవాదాలండి. ధన్యవాదాలు. రైట్. అయితే ఇంకొక రాగం గురించి రీసెంట్ గా నేను తెలుసుకున్నాను. అయితే దీని గురించి ఇంకా తెలుసుకోవాలి, ఇందులో ఇంకా పాటలు వినాలని నాకు ఆసక్తిగా ఉంది. సో సందీప్ గారు, భాగేశ్వరి రాగం గురించి ఈ మధ్యనే నేను తెలుసుకున్నాను, నాకు ఎక్కువ తెలీదు. ఈ రాగంలో ఏమన్నా ఒక పాట ఇష్టం అడిగే వాడికి చెప్తే వాళ్ళు ఊరు అంటారే, అట్లా ఉంది. ఎప్పుడే అడగలను గురుగారు ఈ అందరి సభా సమక్షంలో, తర్వాత నాకు మళ్ళీ భాగ్యశ్రీ రెండు యూజ్ చేస్తారు. భాగ్యశ్రీ అని చెప్పేసి. అయితే నేను ఇప్పుడు దాంట్లో పాట పాడతాను. దాంట్లో ఆ ఎమోషన్ ఆఫ్ దిస్ సాంగ్, ఆ రాగం ఏంటి, ఆ రాగంలో ఎమోషన్ ఏంటి అని చెప్పేసి మీకు ఆ ఎమోషన్ ఆ పాటలో కూడా తెలిసిపోతుంది. బట్ ఎసెన్షియల్ ఏంటంటే ఈ రాగంలో మీరు ఒక లవర్ కోసం, ప్రేమికుల కోసం వెయిట్ చేస్తూ, రీయూనియన్ కోసం వెయిట్ చేస్తూ తప్పిస్తూ ఉన్న ఆ ఒక ఫీల్ ఉంటుంది కదా. తిమ్మల నాగేశ్వరరావు రచించిన ఘంటసాల గారి మ్యూజిక్ అండి. నీ కోసమే జీవించుంది ఈ విరహములో, ఈ నిరాశలో, నీ కోసమే జీవించుంది. ఆ రాగంలోని ఇది చూడండి, విరహము కూడా సుఖమే కాదా, నిరతము చింతన మధురము కాదా, విరహము కూడా సుఖమే కాదా, నిరతము చింతన మధురము కాదా, వియోగ వేళల విరిసే ప్రేమల విలువను కనలేవా, నీ రూపమే నే ధ్యానించున్నది నా హృదయములో, నా మనసులో, నీ రూపము నే ధ్యానించున్నది. సో దిస్ ఇస్ భాగ్యశ్రీ అండి. అద్భుతం, చాలా బాగుంది. అంటే మీరు అంటున్నట్టుగా ప్రియురాలి కోసమో ప్రియుడి కోసమో తప్పిస్తున్నట్టుగా అది నిజంగానే తెలుస్తుంది. అయితే ఒక సందేహం కలిగింది గురుగారు, ఇప్పుడు ఇలా విరహము ప్రకటించే ఈ రాగంలో పద్యాలు ఏమన్నా ఉంటాయా అసలు? నాకు ఒక సందేహం కలిగింది. వినిపిస్తా
మంచి మనిషి అని అనిపించుకోవాలంటే ఏ లక్షణాలు ఉండాలి అని నేను ఒకప్పుడు రాసినటువంటి పద్యాన్ని వినిపిస్తున్నాను. ఇది స్వీయ రచన భాగస్య రాగంలోనే, మీరు కోరినటువంటి రాగంలోనే వినిపిస్తాను. మంచి మనిషి యొక్క లక్షణాలు: సత్యము ధర్మము పలుకు సాత్వికతం, కరుణార్ద్రత రసౌచిత్యము, ప్రజ్ఞయున్ ప్రతిభ చిన్మయఘాసము చిందుతుండ, మేల్ముత్యము వాలె కాంతులను మోమున భాసిలుతుండు ప్రేమతో, నిత్యము క్షీణహీన దయనీయుల సేవయే శ్వాసయంచు, సత్కృత్యములందు ముందు మహితాత్ముడు గౌరవనీయుడిద్దరం. అద్భుతం అండి, నిజంగా మంత్రముగ్ధుల్ని చేశారు. నాకు ఒక ప్రశ్న ఉంది, అది అడిగే ముందు మనకి ఒక ఆత్మీయులు ఉన్నారు. కానీ నిజంగా అసలు ఆలాపన కానీ మీరు పాడిన మీరు ఇది స్వీయ రచన అండి? అవునండి, పద్యం ఇది. అద్భుతం అండి, చాలా బాగుంది. అంతే అద్భుతంగా పాడారు కూడా, మంచి ఆలాపన. రైట్, మరి మనతో మాట్లాడడానికి వెంకటరెడ్డి గారు ఉన్నారు. నమస్తే అండి వెంకటరెడ్డి గారు. అమలాపురం. నమస్తే అండి గురువు గారు, శ్రీరామూర్తి గారికి, వింజి గారికి, మరియు సందీప్ గారు కదమ్మా పేరు మీ సందీప్ గారు అండి. అవును, సందీప్ గారికి హృదయపూర్వక శుభ మధ్యాహ్నం తెలుపుతూ, నాకు చాలా ఆనందంగా ఉంది కార్యక్రమం. విన్నానండి, వింటున్నాను. ఇప్పుడు 2:30కి వేరే లైవ్ లోకి వెళ్ళాలి నేను. మళ్ళీ జస్ట్ మనకి ఇందులోకి వచ్చాను, ఇప్పుడు మిమ్మల్ని పలకరించాలని ఆనందం కొద్ది వచ్చాను. మరి చాలా పాటల పూదోటలు, పద్యాలు, పరిమళలు మామూలుగా లేదండి. ఇది నిజంగా నేను అరగంట సేపు విన్నాను. అయితే నేను మిమ్మల్ని అభినందిస్తూ, నాకు మక్కువ ఎక్కువ ఏంటంటే వారణాసి ఒక చిన్న హరిశ్చంద్రలో 4 లైన్లు పద్యం ఉందండి. 1 నిమిషం పాటు పాడదామని వచ్చాను, మీరు అనుమతిస్తే. ఓకేనండి. గురువు గారు మీకు సమ్మతమే కదా? ఆయన వారణాసి అన్న పద్యం పాడతాను అని అడుగుతున్నారు. పాడతాను, తప్పకుండా పాడండి గురువు గారు. మరి సందీప్ గారు కూడా చాలా చక్కగా పాడుతున్నారు. గురువు గారికి చెప్పవలసిన పనే లేదు. వింజ వ్యాఖ్యానం అంటే నాకు చాలా ఇష్టం. మంచి మధురమైన స్వరం. మిమ్మల్ని అభినందిస్తూ 1 నిమిషం నేను పాడతానండి ఈ పాట పద్యం. భక్త యోగ పదన్యాసి వారణాసి, భవదురిత సాత్రవరాసి వారణాసి, స్వాదీతట సంభవ వారణాసి, పావన క్షేత్రవాసి వారణాసి. నా సరదా కొద్ది పాడానమ్మా, ఇందులో కప్పులు ఎక్కువ ఉంటాయి. ఏం లేదండి, చాలా బాగా పాడారు. అదేనండి, కొంచెం టెన్షన్ లో కూడా ఉన్నాను. వేరే లైవ్ కార్యక్రమాలకు వెళ్ళాలనేసి, మన ప్రోగ్రామ్ మిస్ అవ్వకూడదు అనేసి నన్ను కలిపారు టెక్నీషియన్స్. వారికి కూడా అభినందన తెలుపుతూ, అమ్మ వింధ్య, గురువు గారు, మరి సందీప్ గారు, మీ వల్ల సెలవు తీసుకుంటానండి. చాలా సంతోషం, ధన్యవాదాలండి. మీరు ఇంత బిజీలో కూడా టైం చేసుకొని మాకు కార్యక్రమం వింటున్నారు, మాకు వినిపించారు, కనెక్ట్ అయ్యారు. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు. పర్లేదండి, ఉంటానండి. నమస్తే అండి. రైట్, మనకు ఒక ప్రశ్న కూడా వచ్చింది యాక్చువల్లీ వీరేంద్ర గారి నుంచి. ఆయన ఏమంటున్నారంటే, ఉరికే చిలక ఏ పాట ఏ రాగము అని అడుగుతున్నారు. ఉరికే చిలక అని ఒక బొంబాయి సినిమాలో పాట వినిపిస్తే ఆయన రాగం చెప్పే ప్రయత్నం చేస్తా. హంసధ్వనిలో ఏదన్నా ఒక పద్యం పాడగలరా అండి? గొప్ప కవి జాషువా గారు పీడిత దళిత జనోద్ధరణ కోసం ఆయన అద్భుతమైనటువంటి పద్యాలు రాశారు. నా అదృష్టం ఏంటంటే జాషువా గారి కూతురు హేమలత లవణ్ గారి చేతుల మించి వారి యొక్క జాషువా గారి పద్యాల పుస్తకాన్ని అందుకోగలిగా. ఒకసారి పద్యాలు పాడితే మీ వంటి వారు చేతిలో ఉండాలండి ఈ పుస్తకం, మీ ద్వారా పద్యాలు, మా నాన్నగారి పద్యాలు ప్రచారంలోకి వస్తాయని
హేమలత అలవడం గారు అంటే ఆయన గారి కూతురు, జాషువా గారి కూతురు, ఆవిడ పుస్తకాల గ్రంథాన్ని నాకు ఇచ్చింది. ఆ గ్రంథం నుంచే పద్యం పాడుతున్నాను ఇప్పుడు. భరతమాతను కీర్తిస్తూ రాసినటువంటి పద్యం, చాలా గొప్ప పద్యం. సగర బాంధాతాది షట్చక్రవర్తుల అంకసీమ నిల్చినట్టి సాధ్వి, సగర మాంధాతాది షట్చక్రవర్తుల అంకసీమల నిల్చినట్టి సాధ్వి, కమలనాభుని వేణుగాన సుధాంబుధి ములిగి తేలిన పరిపూత దేహ, కాళిదాసాది సత్కవి కుమారులగాంచి కీర్తినందిన పెద్ద కేస్తురాలు, బుద్ధాది ముని జనంబుల తపమ్మున మోద బాష్పముల్ విడిచిన భక్తురాలు, సింధు గంగా నదీ జల క్షీరమెప్పుడు కురిసి బిడ్డల పోషించుకొనుచునున్న పచ్చి బాలెంతరాలు మా భరతమాత, పచ్చి బాలెంతరాలు మా భరతమాత, మాతలకు మాత సకల సంపత్ సమేత. అద్భుతం అండి. అదే మీరు సాధ్వి భక్తురాలు అని పాడుతుంటే ఎవరా అని ఆలోచిస్తున్నాను. మీరు భరతమాత అని చెప్పేసరికి అర్థమైందనమాట. చాలా బాగుంది పద్యం. రైట్. అయితే ఇందులో ఒక పాట విందాము. అయితే పాట కంటే ముందు మనము సందీప్ గారి గళంలో ఒక హంసధ్వని రాగంలో ఒక పాట విందాం. పాట కంటే ముందు కూడా జయ గారు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. సో జయ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఎక్కడ భరతమాత మిస్ అయిందో నేను మిస్ అయ్యానో మీరు అనుకున్నా. థ్యాంక్ యూ సో మచ్, గుర్తించారు తొందరగానే. నమస్తే. అయితే మన టోరీ కనిపించని వేదికను అలంకరించిన ఇద్దరు విశిష్ట అతిథులకి నా స్వాగతం. మీతో పాటు నమస్కారములు సందీప్ గారికి, చిమ్మపూడి శ్రీరామ్మూర్తి గారికి. నమస్తే అండి. అందరు బాగున్నారా? నమస్తే సార్. బాగుంది. గాత్ర సౌరభం, పద్యాల సౌరభం కాకుండా గాన సౌరభం కాకుండా గాత్ర సౌరభం కూడా అదిరిపోయింది. అదర్స్ సినిమాలో కామెడీ లాగా అద్భుతంగా ఉంది. అంటే ఇది కామెడీగా చెప్పినా కూడా యు మస్ట్ హ్యావ్ అండర్స్టాండ్. అయితే అలాగే సార్. అయితే నేను రెండు విషయాలు ఇద్దరిని అడుగుతా, అది రేడియోలో వింటాను. ఓకేనా? మిగతా వాళ్ళకు కూడా అవకాశం కల్పించే సదుద్దేశంతో సందీప్ గారిని ఆవురా అమ్మకు చల్లా పాట. అయితే ఇది ఎందుకంటే ఈ పాట ఎందుకు నేను సెలెక్ట్ చేశానంటే, మన శ్రీరామ్మూర్తి గారు ఉన్నారు కదా, ఆ కృష్ణుడు అందరికీ అందడు కానీ ఈ రాముడు అందుతాడు. అందుకని ఆ పాట సందీప్ గారి గురించి సెలెక్ట్ చేశాను, శ్రీరామ్మూర్తి గారిని ఉద్దేశించి. శ్రీరామ్మూర్తి గారికి ఒక పద్యం పాడవలసిందిగా మనవి. గజేంద్ర మోక్షంలో లావొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యే, అది అంతే. ఓకే, రైట్, తప్పకుండా. సరే అండి, వింటూ ఉంటాను చివరి వరకు. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ అండి. ఇది మనం హంసధ్వని పాట తర్వాత దీని గురించి మనం మాట్లాడుకుందాము. అంటే ఈ రిక్వెస్ట్ వారు అడిగిన విన్నపము. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే మెసేజ్ కూడా వచ్చింది. ఉరికే చిలక బొంబాయి సినిమాలో అది ఏ రాగం అని కూడా ఒక ప్రశ్న వచ్చింది వీరేంద్ర గారి నుంచి. మరి వీటన్నిటికంటే ముందు మనం హంసధ్వనిలో ఒక పాట అయితే వినేద్దాము. సందీప్ గారు, మరి హంసధ్వనిలో మనకి శ్రీరామూర్తి గారు పద్యం వినిపించారు, మరి మీ గళంలో ఒక పాట. షూర్, ఖచ్చితంగా. నాకు చాలా ఇష్టమైన సినిమా అండ్ పాటలు, ఆ మూవీలో అన్ని పాటలు ఇష్టం నాకు. నేను మన ప్రోమోలో కూడా అదే పాట పాడాను. సో సరిగా పగరిసా రుద్రవీణ చిత్రం, ఎస్పీ గారి నేపథ్య గాయంలో ఇళయరాజా గారి కంపోజిషన్, శ్రీవేణ సీతారామ శాస్త్రి గారి లిరిక్స్. చరణం నుంచి పాడతాను, పల్లవికి వచ్చేద్దాం తర్వాత. వెన్నెల దీపం కుందరిదా అడవిని సైతం వెలుగు కదా,
ఎల్లలు లేని చల్లని గాలి అందరి కోసం అందును కాదా ప్రతి మదిని లేపే ప్రభాత రాగం పదే పదే చూపే ప్రధాన మార్గం ఏమి సొంతం కోసం కాదను సందేశం పంచే గుణమే పోతే ప్రపంచమే శూన్యం ఇది తెలియని మనుగడ కథ దిశలెరుగరి గమనముక తరలి రాదతనే వసంతం తనదరికి రాని వనాల కోసం గగనాల దాకా అలసాగకుంటే మేఘాల రాగం ఇలా చేరుకోదా తరలి రాదతనే వసంతం తనదరికి రాని వనాల కోసం. ఇది హంసధ్వని రాగంలో జనరలీ అన్ని స్టార్టింగ్ కచేరీలో స్టార్టింగ్ ఫస్ట్ దాంతో చేస్తారు, మన వాతావరణ గణపతి మజయ అన్నట్టుగా. దాని చాలా మంచి రాగండి. నిజమే, అది నేను కూడా విన్నాను ఇది వరకు. అంటే వినాయకుడి కీర్తనలు ఎక్కువగా హంసధ్వని రాగంలో ఉండడము అనేది జరుగుతుంది, ఎందుకో తెలీదు. మరైతే గురువు గారు, మరి మీరు ఏమంటారు? లైక్ జయ గారు అడిగిన విన్నపాన్ని మనము లాస్ట్ లో షో ముగించే ముందు మీరు అంటే పాడి వినిపిస్తారా? లేకపోతే అంటే నాదొక స్పెషల్ విన్నపం ఉంది. అభేరి రాగము, అభేరి రాగంలో ఒక పాట మీ ఇద్దరు కలిసి పాడాలని నాకు ఒక విన్నపం ఉంది. ఓకే, రైట్. అభేరి రాగం మంచి రాగం. మనకు గురుగారు నగుమ ఓకేనా? నేను ఒక్క పెడతాను. సగమ పని గరి సగరి సని పని సగం. అంటే అభేరాలో చాలా మంచి హిందీ పాటలు చాలా ఉన్నాయి. విద్యకు కూడా చాలా ఇష్టమైన ఒక సాంగ్ ఉంది, అది ఒక చిన్న ఇది అసలు. मधुबन में जो कन्हैया किसी गोपी से मिले राधा कैसे न जले, అది భీమ్ పలాస్ మన హిందుస్థానీలో ఈక్వలెంట్. हिलते हैं गुल यहाँ हिल के बिखरने को मिलते हैं दिल यहाँ. అదే మేమిద్దరం కలిసి ఇప్పుడు త్యాగరాజ గారి కృతి నగుము పాడతాం. నగుమోము గనలేని నా జాలి తెలిసి, నగుమోము గనలేని నా జాలి తెలిసి, నన్ను బ్రోవరాదా శ్రీ రఘువరని నగుమోము గనలేని నా జాలి తెలిసి, నను బ్రోవగరాదా శ్రీ రఘువరని నగుమోము కనలేని నాదారి తెలిసి, నగరాజ ధరణీదు పరివారు లల్లా, నగరాజ ధరణీదు పరివారు లల్లా, ఓగి బోధన చేసే వారలుగారే, ఓగి బోధన చేసే వారలుగారే ఇటులుండురు. నగుమోము కనలేని
నాదారి తెలిసి ఖగరాదు నీయానతి వినివేగ తనలేదు గగనానికి ఇలకు బహుదూరం బనినాడు జగమేలే జగమేలే పరమాత్మ ఎవరితో మొరలిడుదు జగమేలే పరమాత్మ ఎవరితో మొరలిడుదు వగజూపకు తారను నన్నేలు కోర త్యాగరాజనుక వగజూపకు తారను నన్నేలు కోర శ్రీ త్యాగరాజనుక నీ నగుమోము కనలేని నాదారి తెలిసి నన్ను బ్రోవగ రాధా శ్రీ రఘువరణి నగుమోము తెలిసి వావ్, చాలా అదిరిపోయిందండి. చాలా బాగా పాడారు ఇద్దరు కూడా. చాలా చాలా శ్రావ్యంగా నిజంగా అంటే ఆ శ్రీ రాముల వారు అలా కన్నుల ముందు నగుమోముతో నిలిచినట్టుగా అంత బాగా అనిపించింది. చాలా బాగుందండి. మీకు క్వశ్చన్ ఇండియా చెప్పండి. ఇప్పుడు మీరు రాగం విన్నారు కదా, రాగ ఛాయ విన్నారు కదా, మీరు ఈ రాగంలో ఒక సాంగ్ నేను మీరు వేరే ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాను. ఈ రాగంలో నాగార్జున గారి ఒక సాంగ్ క్లూ ఇస్తాను, దాంట్లో మనీషా కోయిరాల కూడా ఉంటుంది. తెలుసా మనసా? రైట్. మీరు క్లూ ఇవ్వకపోయింటే నేను ఇంకా అన్ని సినిమాలు ఒకసారి వెతుక్కునేదాన్నేమో. రైట్, థ్యాంక్ యూ క్లూ ఇచ్చి. మనసా సో దట్స్ ఆల్సో అభేరి, చాలా అద్భుతమైన రాగం. రైట్. అయితే గురువు గారు, ఈ అభేరి రాగము నాకు తెలిసి చాలా రంగస్థలం పైన, చాలా అంటే రంగస్థల పద్యాలకి బాగా ఉపయోగిస్తారేమో అనిపిస్తుంది. మరి అంటే మీరేమంటారు? అంటే ఎక్కువగా వాడుతుంటారా దీనిలో రంగస్థల పద్యం? అదే చాలా పద్యాలకు మంచిగా సూట్ అవుతుంది, చక్కగా ఉంటుంది. సత్య హరిశ్చంద్ర నాటకంలో హరిశ్చంద్రుడు పాడినటువంటి పద్యాన్ని వినిపిస్తాను. ఇది అవేలోనే పాడతారు. అవేనే భీంపలాస్ అని కూడా అంటారు, అది హిందుస్థానీలో. భక్తయోగ పదన్యాసి వారణాసి భవదురిత శాస్త్రవఖరాసి వారణాసి స్వర్ణదీ తట సంభాసి వారణాసి పావన క్షేత్రముల వాసి వారణాసి చాలా బాగుంది. పద్యం కాబట్టి కొద్దిగా ఆలాపన ఎక్కువ చేయవలసి వచ్చింది. బాగుందండి. కానీ నిజంగా ఆలాపన మంచి అందంగా ఉంటుంది. ఆ పద్యాలకి ఆలాపనే ప్రాణమేమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి. గురుగారు, వారణాసి విశిష్టత ఈ పద్యం ద్వారా చెప్పారంటే నిజంగా ఎంత అద్భుతమైన పద్యము. ఇది ఎవరు రచించారండి?
ఇది బలిజపల్లి లక్ష్మీకాంత గారు రచించినటువంటి స్వస్తి హరిశ్చంద్ర నాటకంలో పద్యం అండి ఇది. అచ్చా, ఓకే ఓకే. అంటే వారణాసి అసలు కాలభైరవుడి శాప విముక్తి అయినది అదే పట్టణము, ప్రళయకాలంలో కూడా నిలిచి ఉండే పట్టణం అని. అవును, పెద్ద చరిత్ర. అలాగే మనతో మాట్లాడడానికి గురువు గారు ప్రభావతి గారు సిద్ధంగా ఉన్నారు, మాట్లాడిద్దాము. సందీప్ గారు, గురువు గారు. ప్రభావతి గారు నమస్తే అండి. నమస్తే అండి మేడం గారు, వింధ్య గారు. బాగున్నారా ప్రభావతి గారు? బాగున్నానండి. మన సందీప్ గారికి, మన గురువు గారికి హృదయపూర్వక నమస్కారములు తెలియజేస్తున్నాను. శ్రీకాకుళం నుండి కాల్ చేస్తున్నానండి. నా పేరు ప్రభావతి. ఇద్దరికి గురుగారికి కూడాను నా శుభ నమస్కారములు, శుభ మధ్యాహ్నం కూడా. అయితే చాలా బాగా పాడుతున్నారు సార్. మీ పాటలన్నీ వింటున్నాను ప్రోగ్రాము. మరి డిస్టర్బ్ ఎందుకు చేయడం అనేసి అట్లా వింటూ ఉన్నాను అనమాట. పాటలంటే నాకు చాలా ఇష్టము. గురువు గారు కూడా సుప్రచితులే, వింధ్య మేడం గారు కూడా సుప్రచితులే. మీతో ఎట్లాగైనా మాట్లాడాలి అనే ఆశతో మీ దగ్గరికి కాల్ చేసి మీతో మాట్లాడాలనేసి వచ్చానండి. నా అదృష్టం. సందీప్ గారు యాక్చువల్లీ ప్రభావతి గారు కూడా చాలా బాగా పాడతారు. మంచి గొంతులోనే తెలిసిపోతుండొచ్చు మీకు ఆల్రెడీ. వారు చక్కగా మాట్లాడగలరు, పాటలాడగలరు. థ్యాంక్ యూ గురువు గారు, మీకు నా నమస్కారములండి. అదే వింటున్నాను. ఇద్దరు కూడాను సమఉద్యమనే చెప్పాలి, ఎవరికెవరు తీసుకోరు. పాటల పూతోట కార్యక్రమం చాలా బాగుంది. వింటున్నాను కార్యక్రమం అయితే. మంచి మంచి పాటలు అయితే వింటున్నాను. మరి గురువు గారు అంటే మంచి మంచి పద్యాలు ఏంటి, పాటలు ఏంటి అన్నిట్లో ఉంటారు. మరి మీరు కూడాను సార్, మీతో మాట్లాడాలి, మీ పాటలు వినాలి, ఒకసారి మాట్లాడి పలకరించి వెళ్ళిపోదామని అలా కాల్ చేశాను. మీకు ఏమన్నా ప్రశ్న కానీ పాట రిక్వెస్ట్ కానీ ప్రభావతి గారు? ఏంటండి, మీకేమైనా ప్రశ్న కానీ ఏమైనా ఉందా అండి? రిక్వెస్ట్ ప్రశ్నలు ఏం లేవండి. నాకు ఈ అన్వేషణ మూవీలోంచి అది ఏ రాగం అనేది తెలీదు. నాకు పెద్దగా సంగీత జ్ఞానం అయితే లేదు. పాటలు పాడుతుంటాను సరదాగా, అంతే తప్ప అది ఏ రాగం అనేది తెలుసుకోవాలని. ఏ సాంగ్ అండి? పాట సాని సరి సాని సమగా మరి పద సాని సరి సాని ఆహా సాని సమగా మరి ఆ పద స నిడి స గరి మమ్మ గబప సాని నా పమ గరి సాని. చాలా బాగుంటారండి మీరు, చాలా అద్భుతంగా పాడారు. ఆ పాట స్టార్టింగ్ లో ఏదైతే వర్డ్ ఉందో అదే రాగం ఇరవాణి. చాలా బాగా పాడారు మీరు కూడా. ధన్యవాదాలండి ప్రభావతి గారు. థ్యాంక్ యూ అండి, మీతో మాట్లాడడం ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. థ్యాంక్ యూ బోత్ ఆఫ్ యూ అండి. సార్ థ్యాంక్ యూ అండి ప్రభావతి గారు. అయితే ఇందాక ఒక ప్రశ్న వచ్చిందండి సందీప్ గారు. ఉరికే చిలక బొంబాయి మూవీ నుంచి అది ఏ రాగం అని అడిగారు ఎవరో. అది ఉరికే చిలక పల్లవి కొంచెం మిశ్రమం ఉందండి. ఊరికే మేజర్ లో వస్తుంది అది, కానీ చరణం మొత్తం చారుకేసులో ఉన్నది. అవును, మిక్స్ ఉంటుంది అది. సో చాలా మూవీ సాంగ్స్ ఒక ఎస్పెషలీ అంటే ఏఆర్ రెహమాన్ గారు వీళ్ళందరూ దో రాగా బేస్ చేసినా కూడా దాంట్లో కొంచెం మిక్స్ చాలా ఉంటుంది. చాలా అది ఏంటంటే ఎమోషన్ ఆఫ్ ద సాంగ్ ని తీసుకొని అట్లా వెళ్తారు. సో ఇట్స్ యాక్సెప్టబుల్. చాలా బాగుంటుంది. మీరు ఎమోషన్ అని అన్నారు కాబట్టి నాకు ఒక ప్రశ్న ఉంది. శివరంజని అది చాలా ఎమోషన్ ని చూపిస్తుందని నాకు అనిపిస్తుంది చాలా సార్లు. చాలా పవర్ఫుల్ రాగం, చూపిస్తుంది, ఏడిపిస్తుంది కూడా. ఇప్పుడు ఎమోషనల్ సాంగ్ వారిని పాడమనండి, ఏడిపించే రాగానే నేను వినిపిస్తా. నేను ఏడిపించే పద్యాన్ని నేను వినిపిస్తా, ఎమోషనల్ గీతాన్ని వాడు వినిపిస్తారు సందీప్ గారు.
అయితే మనకు ఒక కాలర్ ఆడారు, గబగబా ఆవిడతో మాట్లాడేసి ఈ శివరంజనికి వెళ్ళిపోదాము. దేవసేన గారు ఉన్నారు మనతో మాట్లాడడానికి. దేవసేన గారు నమస్తే అండి. నమస్తే వింజ గారు. మంచి కార్యక్రమాన్ని రూపొందిస్తున్నారు, చాలా బాగుంది. శ్రీరామూర్తి గారికి, సందీప్ గారికి నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. చాలా బాగుంది, బాగా పాడుతున్నారు. పద్యాలన్నీ వింటున్నాను, ఇప్పుడే వింటున్నాను, చాలా బాగుంది. ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో మీరెన్నో చేయాలని ఆశిస్తున్నారు. చెప్పండి మేడం. నాదేముంది, వాళ్ళిద్దరు గాయకులు, వాళ్ళున్నారు, వారిదే ప్రతిభ అంతా, నేను సమన్వయకర్తనే అంతే. అదే సందీప్ గారికి, మన శ్రీరామూర్తి గారికి, వాళ్ళకు కూడా చాలా చక్కటి వాయిస్, చాలా మెలోడీ వాయిస్, బాగుంది, వింటున్నాను. పద్యాలు చక్కగా పాడుతున్నారు. సందీప్ గారు కూడా మంచి, బాగా చాలా బాగుంది పాట, మంచి సమానంగా ఉంది ఈరోజు కార్యక్రమము. నాకు అంటే చాలా రాగాలు ఉన్నాయి. మన సంగీతం అంటే సముద్రం లాంటిదండి, కానీ ఏవో కొన్ని రాగాలు మనకు నచ్చిన ఇష్టమైన ఉంటాయి. నాకు కూడా హంసధ్వని అంటే చాలా చాలా ఇష్టము. తర్వాత ఈ మన నీలి మేఘాలలో ఆ పాట ఒకటి మీరు వినిపించగలుగుతారా సందీప్ గారు? వాయిస్ లో వినాలని అనుకుంటున్నా. ఎక్కువ కంప్లీట్ లిరిక్స్ చూసుకోవాలి, కానీ నీలి మేఘాలలో గాలి కెరటాలలో నీవు పాడే పాట నీలి మేఘాలలో. ఇది అది కదండి సందీప్ గారు? అదే రెండు పేర్లు ఉన్నాయి. చాలా లెక్కలేని సాంగ్స్ నగుమోము కీర్తన ఇంతకుముందు బంటి రీతి పాడతారండి. బంటి రీతి కూడా చాలా బాగుంటుంది. బంటి రీతి కొలువు వింధ్య గారు టైం ఎలా అలాట్ చేస్తే అలా చేస్తారు. అదే మన సమయభావాన్ని బట్టి తప్పకుండా అండి, అంటే కొంచెం చూసుకొని తప్పకుండా. బంటు రీతి ఒకటి, మనకి జయ గారు అడిగిన పాట కూడా ఉంది, ఈ రెండు. అదే మీతో మాట్లాడదామని అందుకని కాల్ చేశానండి. ఓకే, ధన్యవాదాలండి, చాలా బాగుంది. ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా చేయాలని ఆశిస్తున్నానండి. ఓకే, ధన్యవాదాలండి. మీ సపోర్ట్ కూడా ఎప్పుడు ఇలానే ఉండాలని నేను కూడా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు దేవసేన గారు. చక్కటి పాట గుర్తు చేశారు, నీలి మేఘాలలో. శివరంజని. శివరంజనిలో నేను మీకు ఒక అంటే ఇంట్రెస్టింగ్, ఎందుకు మ్యూజిక్ డైరెక్టర్స్ కి అంత ఇంపార్టెన్స్ ఏంటి అనేది ఈ శివరంజని రాగలు మీకు చెప్తాను. ఒకటి ఫస్ట్ ఒక సాంగ్ పాడతాను. ఇది తూర్పు పడమర చిత్రం నుంచి నారాయణ రెడ్డి గారి రచన, మ్యూజిక్ డైరెక్టర్ రమేష్ నాయుడు గారు, ఎస్ బాలు గారు పాడిన పాట. ఒకసారి శృతి చూసుకోవాలి, మళ్ళీ మళ్ళీ చేంజ్. శివరంజని నవరాగిణి వినినంతనేనా తనువులోని అణువణువు కరిగించే అమృతవాహిని. ఆ శివరంజని నవరాగిణి. రాగాల సిగలోన సిరిమల్లేవి, సంగీత గగనాన జాబిల్లివి. రాగాల సిగలోన సిరిమల్లివి, సంగీత గగనాన జాబిల్లివి. స్వరసుర ఝరి తరంగానివి, స్వరసుర ఝరి తరంగానివి. సరస హృదయ వీణావాహిని శివరంజని నవరాగిణి. ఇది ఒక రొమాంటిక్ నెంబర్. అయితే మనం ఏదైతే ఒక పాథాస్ అలా ఉంటుందో,
ఇంకో సాంగ్ చిన్నగా ఒక పల్లవి మాత్రం చెప్తాను. ఇంకో సాంగ్ పల్లవి మాత్రం చెప్పి దీని మ్యూజిక్ డైరెక్టర్ గొప్పతనం చెప్తాను నేను. అందుకనే ఇళయరాజా గారి అద్భుతం ఏంటో చూపిస్తాను. ఇది ఈ సాంగ్ ఏంటంటే, అబ్బని తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉంది రోయబ్బ, అమ్మని నున్నని బుగ్గ ఎంత లేతగా ఉన్నదే మొగ్గ. ఈ సాంగ్ కూడా శివరంజన్ లో చేయబడింది. సో జనరలీ ఏదైతే బాధ, ఒక విషాదకరమైన రాగం ఉన్నా కూడా దాన్ని మౌల్డ్ చేసి ఇలాంటి మంచి మంచి కంపోజిషన్స్ చేశారు మ్యూజిక్ డైరెక్టర్స్. వాళ్ళందరికీ శతకోటి ప్రణామాలు. అసలు ఆ దెబ్బని ఆ బాధని కూడా తీయగా చూపించగల సమర్థులు ఇళయరాజా గారు మాత్రమే ఏమో. అవునవును, అంత అద్భుతంగా. రైట్, ఓకే గురుగారు దుఃఖాన్ని వాడుతుంటారు, శోకాన్ని వాడుతుంటారు. ఆ రాగాన్ని దాని శృంగార గీతంగా మలిచినటువంటి ఇళయరాజా గారు అద్భుతం. గురుగారు అయితే మీ అంటే ఇప్పుడు ఈ ఎమోషనల్, ఈ పాథోస్, ఈ బాధ ఏదైతే ఉందో అది పాట పద్యంలో జయగారు కోరారు కదా, జయగారు కోరినటువంటి పద్యమే వినిపిస్తాడు. గురుగారు ఒక చిన్న మనవి, అంటే నేను ఒకసారి కాజా గారు లైన్ లో ఉన్నారా, వారిని ఒక్కసారి పద్యం వరకు వేచి ఉండమని చెప్పేస్తాను. కాజా గారు నమస్తే అండి. నమస్తే అండి. నమస్కారాలతో పాటు ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను. నమస్కారం అండి. ఈ సంవత్సరం ముగిసిపోతుంది, అంత గొప్పగా ఏమీ జరగలేదుగా ఈ సంవత్సరంలో, విశేషం ఏంటా మన రేడియోలో అనుకున్నాం. కానీ చరిత్రలో అంటే ఈ సంవత్సరంలో డైరీలో రాసుకోదగిన రోజుని ఈ రోజు మీరు మాకు ఇచ్చారు, ఆవిష్కరించారు అనమాట. ఈ ఊరు కూడాను అంటే అసలు ఒక సముద్రంలో అలలాగా అట్లా తరంగాలు కొట్టుకుపోతే ఎలా ఉంటుందో అంత హాయిగా, అంత కమ్మగా ఉంది ఇరువురికి కూడాను. ఇట్లా పద్యాలతోనూ పాటలతోనూ. ఒక పాట ఉంది మనకి స్వరాభిషేకం స్వాతికిరణం అనే సినిమాలో, సంగీత సాహిత్య సవలంకృతే స్వరరాగ రసభోజ సమభూషితే. అలా ఉందండి మీ కలయిక, చాలా అద్భుతంగా. చాలా ఆనందం అండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలండి. సంతోషం అండి, ధన్యవాదాలు. కాజా గారు లైన్ లో ఉండండి. గురుగారు పద్యం పాడుతున్నారు శివరంజన్ రాగంలో, విందురు కానీ. ధన్యవాదాలండి. రైట్ గురుగారు, సారీ అండి అంతరాయం కలిగించాను. గజేంద్రుడు మొసలి నోట కాడు చిక్కగా గజేంద్రుడు ఆ విష్ణుమూర్తిని ఇలా ప్రార్థిస్తూ ఉన్నాడు. ప్రార్థించాడు, ఎన్నో రకాలుగా ప్రార్థించాడు. చివరికి నిస్సహాయుడైపోయి ఇలా అంటున్నాడు, ఒక్కింతయు లేదు ధైర్యము విలోలంబై, ఒక్కింతయు లేదు ధైర్యము విలోలంబై, ప్రాణంబులుంఠవుల్ వెప్పెను మూర్ఛ వచ్చే తనువుందస్యన్ శ్రమం వయ్యడిన్ నీవే తప్ప ఇదప్పరం వెలుగా మన్నింపందవం వీరువిన్ రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మక. ఏడ్పించేశారు గురువు. కళ్ళలో నీళ్ళు తిరిగిపోయి అసలు నిజంగా మీ గొంతులో, మీ గళంలో ఆ బాధ అది ఎంత బాగా స్పష్టంగా తెలిసిందంటే నిజంగా కళ్ళలో నీళ్ళు తిరిగిపోయాయి. చాలా బాగుంది. గజేంద్ర మోక్ష మొత్తం ఆ సీన్ లా ముందు కళ్ళ ముందు నిలిచింది అనమాట పాడుతుంటే. అబ్బాయి చాలా బాగుందండి, చాలా అద్భుతం. చాలా. కాజా గారు మీకు ఎలా అనిపించింది? ఉన్నారా? సందీప్ గారు నా పేరు వినగానే ఒక పాట పాడేశారు ఒకసారి. అది అసలు నా లైఫ్ లో మర్చిపోలేని, ఎందుకంటే నాకు చాలా ఇష్టమైన పాట. ఆయన ఒరిజినల్ ట్రాక్ ఎలా ఉంటుందో అలా దింపేశారు ఆ పాటని, ఫిదా అయిపోయాను అనమాట. వినాలనుందండి మళ్ళీ. నాకు కూడా చాలా ఇష్టమైన పాట పాడతారా అండి సందీప్ గారు?
ఓకే రైట్. ख्वाजा मेरे ख्वाजा दिल में समा जा शाहों का शाह तू अली का दुलारा. ख्वाजा मेरे ख्वाजा दिल में समा जा बेकसों की तकदीर तूने है हमारी. ख्वाजा मेरे ख्वाजा दिल में समा जा शाहों का शाह तू अली का दुलारा. చాలా ఏరామన్ గారు అద్భుతమైన కంపోజిషన్ ఇది. చాలా అజ్మీర్ లో ఉన్న ఖాజా మొయిద్దీన్ చిష్టి మీకు సమాధానం చెప్పలేడు కానీ నేనైతే పులకరించిపోయానండి. నా కోసం పాడుతున్నానంత గొప్ప అనుభూతి కలిగింది. ధన్యవాదాలు. ధన్యవాదాలండి. మీరు చిరంజీవి గారి పాటతో వచ్చారు, నాకు అర్థమైపోయింది. మీ పాటతో అది ధన్యవాదాలండి. టాప్ హీరో సినిమాలో ఒక పాట ఉంటుందండి, అది శివరంజని రాగమో కాదు నాకు తెలియదు. ఒక్కసారి ఒక్కసారి వద్దకొస్తా వద్దకొచ్చి ముద్దులిచ్చి ఉద్ధరిస్తా. ఈ పాట అలాగే ఉంటుంది శివరంజని సినిమాలోనే, అవునా కాదా? నాకు డౌట్. అవునండి. నాకంటే మొత్తం టాప్ సాంగ్ తెలీదు, బట్ అది మీరు పాడినంత వరకు అయితే ఆ ఛాయ్ ఉంది. తప్పకుండా ఈ పాట విని మళ్ళీ ఒకసారి నేను షోలో తెలియజేయడానికి ట్రై చేస్తానండి. సందీప్ గారిని జాయిన్ అవ్వమంటాను. థ్యాంక్ యూ ఖ్వాజా గారు. ధన్యవాదాలండి. ముందు ఇచ్చారు మాకు ఈ సంవత్సరాన్ని మర్చిపోయేలాగా. చాలా బాగుంది. ధన్యవాదాలు ఇద్దరికి. ధన్యవాదాలు. ధన్యవాదాలండి. అసలు గురువు గారు గజేంద్ర మోక్షం అయితే అసలు నేను చెప్పలేను మాటల్లో. నిజంగా ఎంత బాగుందో అసలు ఆ ఆర్ద్రత, బాధ చాలా బాగా తెలియజేశారు. మరి ఆ శ్రీమన్నారాయణుడిని తలుచుకున్నాం కాబట్టి బృందావనంలో కృష్ణుడు గుర్తొచ్చాడు నాకు. కాబట్టి ఒకసారి బృందావనిలోకి వెళ్దామా, గోపికలు వెతుకుతున్నారా అన్నట్టుగా ఉంది. ఆ గజేంద్రుడు వెతకడం అయిపోయింది, గోపికలు వెతుకుతుంటే ఎలా ఉంటుంది బృందావనిలో? ఓకే, బృందావని రాగం దీనికి మీకు మంచి అంటే పాట పాడమంటారా? ఫస్ట్ పాడేస్తాను. మీకు బృందావని రాగంలో చాలా అందరికి తెలిసిన సాంగ్ ఏది అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూపులు కలసిన శుభవేళ ఎందుకు నీకి, అది నేను అనవసర కృతి ఒకటి పాడతాను. శృతి ఎందుకంటే శృతి గారు వాళ్ళు అందుకని శృతి అడుగుతున్నాను, లేకపోతే ఏ శృతి పడుతున్నాను. గోవింద గోవిందయని కొలువరే గోవిందాయని కొలువరే గోవింద గోవిందయని కొలువరే గోవిందాయని కొలువరే హరి అచ్యుతాయని పాడరే పురుషోత్తమాయని పొగడరే పరమ పురుషాయని పలుకరే సిరిబరయనుచును జలగరే జనులు పరమ పురుషాయని పలుకరే సిరిబరయనుచును జలగరే జనులు గోవింద 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 హరి గోవింద 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 గోవిందయని కొలువరే గోవిందాయని కొలువరే. చాలా చాలా బాగుందండి, చాలా బాగుంది సందీప్ గారు. మంచి. ఇప్పుడే ఒక మెసేజ్ వచ్చింది. హరే కృష్ణ గురూజీ, నిజంగానే హరే కృష్ణ గురూజీ, సందీప్ గారు, వింధ్య గారులకి నమస్తే, మీ షో చాలా బాగుంది, నా కోసం రాధాకృష్ణ పాట పాడండి అని ఇప్పుడే అడిగారు. మనం అలా అనుకోకుండా రాధా మనోహరి గారు హైదరాబాద్ నుంచి అడిగారు. కృష్ణుడి భక్తురాలు ఈవిడ. అనుకోకుండా అలా బృందావని రాగము, మీరు గోవిందాన్ని పాడము, మరి అలానే గురువు గారు మీరు కూడా ఏదన్నా బృందావని రాగంలో ఒక పద్యం వినిపిస్తే అది కూడా మనము మన రాధా మనోహరి గారికి డెడికేట్ చేసేద్దాం. అలాగే కృష్ణుడి గురించే పాడతాను. కృష్ణ భక్తి భాగవతంలో పోతాయి అంటారు. గోపికలు తోటలో ఉద్యానవనంలో కృష్ణుడి కోసం అన్వేషిస్తున్నారట.
ఎక్కడ దొరకట్లేదట, ఎంత వెతికినా దొరకపోతే అక్కడ పొదల్ని, చెట్లని, పూలని అన్నిటినీ అడుగుతున్నారన్నమాట గోపికలు వచ్చి. నల్లని వాడు పద్మనయనంబులవాడు కృపారసంబుపై చల్లెడు వాడు మౌళి పరిసర్పితపించము వాడు నవ్వు రాజిల్లెడు మోము వాడు ఒకడు చెల్వ మానధనంబు తెచ్చెనో ఓ మల్లియలారా ఓ మల్లియలారా మీ పొదల మాటున లేడు గదమ్మా చెప్పరే పొదల మాటున లేడు గదమ్మ చెప్పరే ఆ ధన్యవాదాలు. చాలా బాగుందండి. నిజంగా బృందావనంలో వారు వెతుకుతున్న ఆ సీన్ కళ్ళ ముందు వచ్చేసింది. ఓకే రైట్. మనకి అయితే కొన్ని మెసేజెస్ వస్తున్నాయి. తప్పకుండా నేను మీ రిక్వెస్ట్ లని నేను వారికి వినిపించడానికి ప్రయత్నిస్తాను. సమయాభావం వల్ల ఒకవేళ చేయలేకపోతే నన్ను క్షమించండి. అయితే మనకి పహాడి రాగంలో ఒక పాట మీ ఇద్దరి గళంలో వినాలని ఉంది. చాలా అరుదైన రాగం యాక్చువల్లీ పహాడి రాగం. నాకు ఒక సందేహం ఏంటంటే దీన్ని మన శాస్త్రీయ సంగీతం, కర్ణాటక సంగీతంలో కూడా పహాడి అనే అంటారా, లేకపోతే ఇది హిందుస్థానీ రాగమా? ఇది ఎక్కువ శివపంతువరాళికి దగ్గరలో ఉంటుంది. శివపంతువరాళి. అచ్చా ఓకే. పహాడి కదా, పహాడి కదా, శుభపంతువరాళికి హిందీ సాంగ్ పాడదాం అయితే ఒకటి మంచి. రవి గారి కంపోజిషన్ ఇది, షకీల్ బదైని లిరిక్స్. మధ్యమలో అందుకోవాల్సి వస్తుంది ఈ పాట, మధ్యమలో అందుకోవాలి. ఒక్క నిమిషం. चौदहवीं का चांद हो या आफताब हो, जो भी हो तुम खुदा की कसम लाजवाब हो. चौदहवीं का चांद हो, चेहरा है जैसे झील में हंसता हुआ कमल, या जिंदगी के साज पे छेड़ी हुई गजल. जाने बहार तुम किसी शायर का ख्वाब हो, ओ चौदहवीं का चांद हो. ఇప్పుడు రెండో చరణము. यस రెండో చరణం. जुल्फे है जैसे कांद पे बादल झुके हुए, आंखें है जैसे मई के प्याले भरे हुए, मस्ती हो जिसमें प्यार की तुम हो शबाब हो. चौदहवीं का चांद हो या आफताब हो, जो भी हो तुम खुदा की कसम लाजवाब हो. चौदहवीं का चांद हो. వింధ్య గారు, ఇది ఈ సాంగ్ విన్నారు కదా, ఇది సింగర్ ఎవరు అంటారు అనుకుంటున్నారు? మొహమ్మద్ రఫీ గారు ఏమో అనుకుంటున్నారు. ఎగ్జాక్ట్లీ. అదే గురుగారు ఒక లైన్ లో ప్యాలే భరే ప్యాలే అది భలే వాడారండి. మీకు ఒక సీక్రెట్ చెప్పనండి, గురువు గారు बादल झुके हुए, आंखें हैं जैसे मई के प्याले भरे हुए,
రఫీ స్పెషలిస్ట్ అండి. కొన్ని సాంగ్స్ అయితే రఫీ గారు లాగా ఎవరు పాడలేరు. అది మెలడీ అసలు మొత్తం చూపిస్తారు అనమాట. మొత్తం చూపిస్తారు. అది అంతే, మజా ఉంటుంది. అంటే నాకు రుచి తెలియదు కానీ నాకు తెలియదండి. కిషోర్ కుమార్ ఇంకా రఫీ వీళ్ళిద్దరి హిందీ సాంగ్స్ లో మాత్రం అసలు అద్భుతం. అదొక నిజంగా జనరేషన్. మాట్లాడించాం ఎందుకంటే వెళ్ళిపోతే మన టైం లేదు. గురుగారు ఒక చిన్న ప్రశ్న ఉంది. నేను మనకి రామలక్ష్మి గారు కాల్లో ఉన్నారు. అయితే ఈ ప్రశ్న నేను షో మొదట్లోనే అడుగుదాం అనుకుని అలా మర్చిపోయాను నేను ఈ ప్రవాహంలో పడి. అయితే స్వర ప్రవాహంలో అనాలి. ఏం లేదు, ఇప్పుడు మీరు మాస్టర్స్ ఇన్ ఎంఏ హిందీ కదండి? అవునండి. మరి ఎలా హిందీ తెలుగు రెండు? ఓకే. మరి సంగీతంలో ఎలా అండి, అంటే ప్రావీణ్యం ఎలా వచ్చింది? మీ రాగాలు ఇంత రాగావధానం నేర్చుకోవాలా అంటే శుద్ధ పాండిత్యం వాళ్ళది వీళ్ళది మొదటి నుంచి పాటలు, హరికథలు, జానపద గీతాలు, పద్యాలు, అన్ని ఇలాంటి గీతాలు, సినిమా పాటలు అన్ని విని 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 చివరికి ఇలా చివరకు హీన దీన దయకి దిగదారాల్సి వచ్చింది. అయ్యో లేదులేండి, శాస్త్రీయ సంగీతం లేకపోతే మనం ఇట్లా పాడుకుంటే ఏం లాభం లేదండి. అది నా బాధ. అది పాండిత్యం ఎంత ఉంది అన్నది మీరు ఆ ప్రాక్టీస్ లోనే తెలుస్తుంది. అంటే ఒక రాగాన్ని నుంచి ఇంకో రాగానికి అది మనం థియరీ ఎంత నేర్చుకున్నా కూడా ప్రాక్టికల్స్ లో ఫెయిల్ అయ్యారు చాలా మంది. రైట్, ఓకే. మరి రామలక్ష్మి గారు నమస్తే అండి. నమస్తే అండి. మంచి ప్రోగ్రామ్ పట్టుకొచ్చారు ఆదివారం. ధన్యవాదాలు. మంచి అసలు ఇద్దరు సమౌజ్యులు. అసలు ఎవరిని ఎక్కడ పొగడాలో తెలియట్లేదు నాకు. చాలా ఆనందం అండి, ధన్యవాదాలు. చాలా సందీప్ గారు గాని అటు మా గురువు గారు గాని, అసలు గురువు గారికి సంగీత ప్రావీణ్యం, పద్యాల ప్రావీణ్యం, సాహిత్య ప్రావీణ్యం ఇన్ని ఉండడం అనేది చాలా అరుదు. మీ ఇద్దరికి కూడా నా శుభాభినందనాలు చెప్తున్నాను. నాకంటే వీటిల్లో ప్రావీణ్యత తెలియదు. ఓన్లీ మేము సంసారంలో బడి కొట్టుకుని ఈగల్లాగా బడి కొట్టుకుని ఈ టోరీలోకి వచ్చి కాస్త షైన్ అవుతున్నాం కాస్త ఇప్పుడిప్పుడే. ధన్యవాదాలండి మీకు. మంచి ప్రోగ్రాం పెట్టావు ఆదివారం ధనుర్మాసం మొదట్లో మాకు మంచి పుష్ ఇచ్చావు. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలండి. రేవతి రాగంతో ముగిద్దామా అండి, లేదంటే మనము శ్రీరాగంతో ముగిద్దామా? ఓకే, ఓ పని చేద్దాం. అయితే నేను రేవతి రాగంలో నేను పాట పాడతాను, శ్రీరాగంలో గురుగారు ఇది చేయొచ్చు. అయితే ఒక చిన్న రిక్వెస్ట్, ఇక్కడ ఔరా అమ్మక చిల్ల ఒకటి, తర్వాత కొంచెం ఒక 2 లైన్లు కనీసం ఉరికే చిలక ఒకటి పాడమని రిక్వెస్ట్ వచ్చాయి. ఇంకా ఏం రిక్వెస్ట్ వచ్చాయి నేను చూస్తున్నాను. ఈ 2 వచ్చాయి యాక్చువల్గా మెయిన్ గా, ఔరా అమ్మక చిల్ల అండ్ ఉరికే చిలక. ఓకే, ఫస్ట్ రేవతి రాగం పాడిస్తాం అక్కడికి. అయితే తర్వాత శ్రీరాగంతో గురువు గారు ముగిస్తారు ప్రాబబ్లీ. అలా ఓకే, సమ్మతమేనండి మీకు? పర్వాలేదా? నాకు సమ్మతమే, మీ సమయం సమ్మతమే, నాకు సమ్మతమే. ఓకే, ఆవిడ వచ్చేలాగా మనం. నేను రేవతి రాగంలో శ్రీరామదాస్ చిత్రం నుంచి వేదవ్యాస్ గారి రచన, శంకరమాదేవన్ విజయదాస్ గారి పాడింది. ఒక నిమిషం శృతి చూసుకుందాము. హలో, అల్లా శ్రీరామ శుభకరుడు సురుచిరుడు భవహరుడు భగవంతుడెవడు, కళ్యాణ గుణగణుడు కరుణాఘనాఘనుడు ఎవడు, అల్లా తత్వమున అల్లారు ముద్దుగా అలరారు అందాల చంద్రుడెవడు, ఆనందనందనుడు అమృతరస చందనుడు రామచంద్రుడు కాక ఇంకెవడు, తాగరా శ్రీరామ నామామృతం
ఆ నామమే దాటిల్చు భవసాగరం. తాగరా శ్రీరామ నామామృతం, ఆ నామమే దాటిల్చు భవసాగరం. ఏ మూర్తి మూడు మూర్తులుగా వెలసిన మూర్తి, ఏ మూర్తి ముజ్జగంబుల మూలము, ఏ మూర్తి శక్తి చైతన్యమూర్తి, ఏ మూర్తి నిఖిలాండ నిత్య సత్య స్ఫూర్తి, ఏ మూర్తి నిర్వాణ నిజ ధర్మ సమవర్, ఏ మూర్తి జగదేక చక్రవర్తి, ఏ మూర్తి గణమూర్తి, ఏ మూర్తి గుణకీర్తి, ఏ మూర్తి అడగించు జన్మ జన్మల ఆర్తి, ఆ మూర్తి ఏ మూర్తియునుగాని రసమూర్తి, ఆ మూర్తి శ్రీరామచంద్రమూర్తి. తాగరా తాగరా శ్రీరామ నామామృతం, ఆ నామమే దాటించు భవసాగరం. చాలా బాగుందండి, చాలా బాగుంది. చాలా చాలా బాగుంది, యాక్చువల్లీ అద్భుతంగా ఉంది. నో వర్డ్స్. అసలు రాముల వారి మీద భక్తి అంతా దింపేశారు ఇక్కడ. భద్రాచలం అంటే చాలా చాలా ఇష్టం నాకు, భద్రాచలం అంటే చాలా ఇష్టం నాకు. ఇంకా మరీ ఎందుకు ఇష్టమైందంటే అందరూ నా పేరు కూడా పెట్టారు మీరు, అందుకని మరీ ఇష్టం. రైట్. శ్రీరామ నామామృతం. నేను నాకు గుర్తు చెంపుడు గారు, మీరు 2021 లో అనుకుంటాను ఒక సాంగ్ మీరు చేసి దానికి బ్యాక్గ్రౌండ్ అట్లా కొంచెం ట్యూన్ చేసి ఏమన్నారు, ఒకటి రేవతి రాగంలోనే ఉండింది అనుకుంటున్నాను నాకు తెలిసినంత వరకు. ఒకటి నేను ట్రై చేస్తాను, కుదిరితే మీకు పంపించడానికి మళ్ళీ మనం పైన. రాముడు ఎల్లప్పుడూ శివుని స్మరిస్తాట, శివుడు ఎల్లప్పుడూ రాముని స్మరిస్తాట. శివుడు అడిగాడు, ఎరా నువ్వు ఎక్కడికి వెళ్ళి నుంచి వచ్చావు, రాముడి దగ్గరికి వెళ్ళి వచ్చావా అంటే వెళ్ళలేదు స్వామి, ముందు అక్కడికి వెళ్ళారా అన్నట్ట. మళ్ళీ రాముడి దగ్గరికి వెళ్ళాడు ఈ భక్తుడు, వెళ్ళి రాముడిని అడిగితే నువ్వు శివుడి దగ్గరికి వెళ్ళొచ్చావా, వెళ్ళిరాపో, ముందు శివుడి దగ్గరికి వెళ్ళిరాపో, తర్వాత నా దగ్గర అన్నట్టు రాముడు. చూడండి, ఆ శివ కేశవులు ఇద్దరికీ కూడా భేదం ఏమీ లేదు అని చెప్పడం ఎంత అద్భుతమైనటువంటి విషయం. ఎప్పుడు రాముడు శివుడే తెలుసాట, శివుడు ఎప్పుడు రాముడిని తెలుసాట. అందుకనే ఆ శివుడిని తలుచుకుంటూ ఇప్పుడు రేవతి రాగంలో పద్యం పాడతా. తప్పకుండా అండి. పడనప్పుడే తనువునందారూఢి ఉన్నప్పుడే, కాంతా సంఘము రోయనప్పుడే, జరాక్రాంతము కానప్పుడే, వింతల్మేన చరింపనప్పుడే, కురుల్ వెళ్ళ కానప్పుడే, చింతింపమ్మలే నీ పరాంబుజములన్, చింతింపమ్మలే నీ పరాంబుజములన్, శ్రీకాళహస్తీశ్వరా. ఆ చాలా బాగుంది, చాలా బాగుంది, ఎంత బాగుంది. నెక్స్ట్ అద్భుతమైన, నాకు చాలా ఇష్టం అండి. నెక్స్ట్ కానివ్వండి. మనకి అంటే ఒక చిన్న రిక్వెస్ట్ ఉంది. ఒకటి ఏంటంటే నా సైడ్ నుంచి రిక్వెస్ట్, మీ ఇద్దరికి ఇష్టమైన రాగం కానీ ఇష్టమైన పాట ఏదన్నా ఒకటి పాడండి. అలానే మరి ఔరా అమ్మకి చిల్ల ఒక రిక్వెస్ట్ వచ్చింది, అండ్ ఊరికే చిల్లక మరి ఎలా మీరు ఎలా మరి ఎండింగ్ మాత్రం శ్రీరాగంతో చేస్తే బాగుంటుంది నా ఉద్దేశం. ఈ మూడు సందీప్ గారు, మీరు మీకు ఇష్టమైన పాట లేదా ఔరా అమ్మకి చిల్ల ఊరికే చిలక, నేను మిమ్మల్ని ఇంకో రోజు మిమ్మల్ని షోలో యాడ్ చేసి పాడిస్తాను. మన్నించాలి వీరేంద్ర గారు అండ్ జయ గారు. నేను ఫస్ట్ ఒక సాంగ్, ఇది ప్రైవేట్ సాంగ్ అయితే నాకు ఇదేంటి మా గురువు గారు కందాడ రంగాచార్య గారు, అందరినీ నేర్చుకున్నప్పుడు చిన్నప్పుడు ఒక దేశభక్తి గేయం, ఐ వాంట్ టు సింగ్ దట్. అందుకో పిలుపు గొంతు శృతి కలుపు వందే మాతరం,
చేయి కలగలుపు నీద తుది గెలుపు వందే మాతరం. అందుకో పిలుపు గొంతు శృతి కలుపు వందే మాతరం. చేయి కలగలుపు నీద తుది గెలుపు వందే మాతరం. ఏల శిరము హిమనగము మనము సుమదళము వందే మాతరం. శిరము హిమనగము మనము సుమదళము వందే మాతరం. నదులు సుజలములు నిధులు ఖనిజములు వందే మాతరం. నదులు సుజలములు నిధులు ఖనిజములు వందే మాతరం. ఏల భేదములు వ్యర్థవాదములు వందే మాతరం. ఏల భేదములు వ్యర్థవాదములు వందే మాతరం. కదిల జనపదము కలిసి కదులుదము వందే మాతరం. కదిల జనపదము కలిసి కదులుదము వందే మాతరం. ఏల కులమతము జాతి వైరములు వందే మాతరం. కలిసి జీవించు కలలు పండించు వందే మాతరం. వందే మాతరం. వందే మాతరం. అందుకో పిలుపు గొంతు శృతి కలుపు వందే మాతరం. చేయి కలగలుపు నీద తుది గెలుపు వందే మాతరం. ఇది మా కంగళ రంగచారి గారి దగ్గర నేర్చుకున్నాను. నాకు